స్వధర్మం సంఘధర్మం. సంఘధర్మం. స్వధర్మం నిధనం శ్రేయం, పరధర్మో భయావహ అన్న గీతా శ్లోకాన్ని ఆధునిక వ్యాఖ్యానం ఏమిటంటే, ఒక వ్యక్తి తన నైజానికి సహజ స్వభావానికి అనుగుణంగా జీవించాలి. ఆ మార్గంలో ఇబ్బందులు పడినా నయమే కానీ ఇతరులను అనుకరించడం మాత్రం అత్యంత ప్రమాదకరము. సమానత్వము, స్వేచ్ఛ వంటి విలువలపై నిర్మితమైంది నేటి సమాజం. స్వామి వివేకానంద, అరవింద మహర్షి, సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి ఆధునిక తాత్వికులు స్వధర్మాన్ని కేవలము సామాజిక పాత్రగా, నైతిక బాధ్యతగా కాక మనిషి సహజ ప్రవృత్తికి అనుగుణమైన జీవన మార్గాన్ని చూశారు. జన్యుపరంగా వచ్చిన లక్షణాలు, పెరిగిన వాతావరణం వంటివే అనేక కారణాల వల్ల ప్రతి ఒక్కరికి తమదైన ఆంతరంగ స్వభావం సహజంగా ఏర్పడుతుంది. వయస్సు, జీవితానుభవాలను బట్టి ఇది కాలక్రమేణా మారుతుంది. ఒక వ్యక్తి స్వధర్మము ఇది అని హితమిద్దము తేల్చడం కష్టం. నిరంతర స్వీయ పరిశీలన ద్వారా దీనిపై స్పష్టత వస్తుంది. పుట్టుకతో వచ్చే సహజ సామర్థ్యాలు, పెంపొందించుకునే నైపుణ్యాలు, దీర్ఘకాలంగా నిలిచే అభిరుచులు, విసుగు లేకుండా ప్రతిఫలం ఆశించకుండా చేసే పనులు, ఒకరి స్వధర్మాన్ని గుర్తించటం, ఇవే ముఖ్యమైన గీటురాళ్ళు. ఒక వ్యక్తిత్వ కోణాలను శాస్త్రీయంగా అంచనా వేయటానికి నేడు మనోవైజ్ఞానిక పరీక్షలు కూడా ఉన్నాయి. అయితే నేటి ప్రపంచంలో మార్కెట్ అవసరాలు, సామాజిక ఆకాంక్షలే విద్య, ఉపాధి, జీవనశైలి ప్రధాన ప్రభావితం చేస్తున్నాయి. వ్యక్తి స్వధర్మానికి పెద్దపీట వేయగలిగే పరిస్థితులు అరుదు. ఫలితంగా చాలామంది తాము నిజంగా ఉండవలసిన స్థానాన్ని బదులు ఇతర ప్రాంతాల్లో జీవించాల్సి వస్తుంది. దీర్ఘకాలంగా ఈ మౌలిక వైరుధ్యం ఒక లోతైన సంఘర్షణకు కారణమవుతుంది. వ్యక్తిలో ఒక భాగం బయట ప్రపంచం సమర్థముగా పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది, మరో భాగం లోపల మౌనంగా అశాంతి మిగిలిపోతుంది. జపాన్లో ప్రసిద్ధమైన అనేక జీవన దృక్పథం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రకారము మనకిష్టమైనది బాగా చేయగలిగింది, ప్రపంచానికి అవసరమైనది, తగిన ప్రతిఫలము లభించేది, 4 వృత్తాల కూడలిలో కార్యకలాపాలు జీవితానికి అర్థం, ఆనందం లభిస్తాయి. కానీ ఇది అందరి విషయంలో అన్ని సందర్భాల్లో కుదరదన్నది వాస్తవం. ముఖ్యంగా ప్రస్తుత ప్రపంచంలో ఆర్థిక కారణాలు, కుటుంబ బాధ్యతలు, స్వీయ అవగాహన లోపం విఫలమవుతాయనే భయం, ఇవన్నీ వృత్తిగా మార్చుకునే మార్గం అవరోధాలకు నిలుస్తున్నాయి. అయితే స్వీయ జ్ఞానం, స్వధర్మాన్ని గురించి అవగాహన బలంగా ఉంటే పాక్షికంగా దానికి అనుగుణంగా నడుచుకోవచ్చు. సంతులనం సాధించటమే జీవకళం చెప్పవచ్చు. వ్యక్తిగత స్థాయిలో తృప్తి, సంతృష్టి కలగటంతో పాటు సమాజంలో ఆయా రంగాలలో సృజన దోహదపడుతుంది. స్వధర్మాన్ని సంఘధర్మంతో మేళవించటం మనిషి జీవ సౌకల్యం దాగి ఉంది.